వాళ్ళని బ్లాక్ కమాండోస్ అని అంటారు. అలా ఇప్పటికీ కూడా మనకి వర్క్ చేసే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారంటారు అక్కడ? తప్పకుండా ఉంటారండి, ఉంటారు. గూఢచార్యం అనేది తప్పకుండా ఉండాల్సిందే. అది లేకుంటే మనం మన దేశంలో మనం సెక్యూరిటీ చూసుకుంటామంటే బయట దేశం వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదు కదా. బయట వాళ్ళు కూడా గూఢచార్యాలు ఇక్కడ ఉన్నారు, ఇంక్లూడింగ్ ఇక్కడ కూడా స్లీపింగ్ సెల్స్ ఉన్నాయి, స్లీపర్ సెల్స్ ఉన్నాయి, 100% ఉన్నాయండి. లేదని చెప్పడానికి లేదు, అవకాశం లేదు. అదేవిధంగా పాకిస్తాన్ లో కూడా భారత్కు సంబంధించి ప్రాణాలు త్యజించి ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు మనకి ఉన్నారండి, ఎందుకు ఉండరు? మన వ్యవస్థ మనకు ఉంటుంది, నిఘా వ్యవస్థ మనకు ఉంటుంది. వాళ్ళు కాకపోతే వాళ్ళని రివీల్ చేయలేము కదా, వాళ్ళని రివీల్ చేయలేము, వాళ్ళు ఎవరు ఐడెంటిఫై చేయడానికి లేదు. సో అవి ఉంటాయి, మనం అది చెప్పడానికి వీలు లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా స్లీపింగ్ సెల్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం అనుకుంటున్నాం పుల్వామా అయింది, కానీ వచ్చే రోజులలో సిటీస్లలో వీళ్ళు ఎంత ఘోరంగా చేయడానికి పున్నుకున్నారంటే మనం అనలైజ్ చేయలేము వాళ్ళని. మ్యాక్సిమం వీళ్ళు అకార్డింగ్ యుఎన్ మిషన్ ప్రకారంగా అయితే హాస్పిటల్స్ మీద స్ట్రైక్ చేయొద్దు, బట్ వీళ్ళు అది కూడా చేయడానికి వెనకాడారండి. ఫస్ట్ మనం కాపాడుకోవాల్సి అవసరమైతే హాస్పిటల్స్ మీదైనా చేసే పాపిష్టి బుద్ధులు వాళ్ళకు ఎటుపోయి వాళ్ళు ఒక పగని రివెంజ్ తోటే బతుకుతున్నారు. వాళ్ళు అన్నం దీన్ని బతకట్లేదు, రివెంజ్ తోటే బతుకుతున్నారు. దీనికి పరిష్కార మార్గంగా ఇప్పుడైతే మనమైతే ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఈ యుద్ధం ఎంతకాలం ముందుకెళ్ళేది ఉంది? దీనిలో ప్రధానంగా భారత్ ఇంకేం కోరుకునే అవకాశం ఉందంటారు? అసలు భారత్ ఏం కోరుకోదండి, ఎవరు నాశనాన్ని కోరుకోలేదు. మన సెక్యూరిటీ పరంగా మనం ఉండాలని చూస్తుంది. కాకపోతే ఉగ్రవాదుల విషయంలో, ఉగ్రవాదుల్ని అంతం చేసే విషయంలో వాళ్ళ ఉగ్రవాదుల్ని ఎవరైతే పెంచి పోషిస్తున్నారో వాళ్ళ వక్రబుద్ధిని ఆపే విషయంలో భారత్ ఇంక ఎటువంటి చర్యలు ముందు తీసుకునే అవకాశం ఉందంటారు? భారతదేశానికి, ఇండియన్ గవర్నమెంట్కి 0 టాలరెన్స్ అండి. టెర్రరిస్టుల మీద 0 టాలరెన్స్. వాళ్ళు ఒప్పుకోరు, ఇండియన్ గవర్నమెంట్ ఒప్పుకోదు టెర్రరిజాన్ని. మేము అది చేస్తామన్నా వచ్చి ఇక్కడ మేము టెర్రరిజం చేస్తామంటే ఒప్పుకునే ఛాన్సే లేదు. ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఇది టాపిక్ కాకపోయినా చెప్తున్నాను, కొంతమంది ఇప్పటికీ రాజకీయ విమర్శలు కొన్ని మోడీ గారు అక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోయారు అని నేషనల్గా ఉండే ప్రతినిధి కూడా మాట్లాడిన పరిస్థితి, ఖర్గే లాంటి పెద్దవారు కూడా మాట్లాడిన పరిస్థితి. దీన్ని ఇలా మాట్లాడుతూ ఉన్న భారత్ స్ట్రెంత్ ఏమన్నా వీక్ అయ్యే అవకాశం ఉంటుందంటారు? లేదండి, అలాంటిది ఏం జరగదు. ఎవరి స్థానాన్ని వాళ్ళు ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పొలిటికల్ స్ట్రాటజీ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు మా స్ట్రాటజీ మాకుంటుంది, వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది. ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా భారతదేశానికి ఏదైనా ప్రమాదం వస్తే అంతా ఒకటే. దానికి ఉదాహరణ రాహుల్ గాంధీ అండ్ మోడీ గారు మాట్లాడటం కూడా మనం కూడా చూసాం ఉంటారు. రైట్, మళ్ళీ వస్తాను. మనం ఈయనతో మాట్లాడదాం, వెంకటేశ్వరరాజు గారితో. వెంకటేశ్వరరాజు గారు ప్లీజ్ చెప్పండి, ఇప్పుడు ప్రజెంట్ భారతదేశం ఏం చేయబోతుంది? దాడికి ప్రతి దాడి అనేది కామన్. ఇప్పుడు మనం దాడి చేసాం, ఫస్ట్ వాళ్ళు దాడి చేశారు, మన సామాన్య పౌరులను చంపారు, దానికి ప్రతి దాడి మనం చేసాం. పాకిస్తాన్ నుంచి ఇంకేమైనా ఉంటే భారతదేశం ఎటువంటి చర్యలు తీసుకోవాలి? సామాన్య పౌరులు ఏ రకంగా వెళ్ళాలి? ప్రభుత్వం దానికి ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది? ముఖ్యంగా మనం 2 విషయాలు ఆలోచించాలండి. ఒకటి, ఎక్స్టర్నల్గా ఉండేటువంటి భయం, వాళ్ళు చేసేటువంటి ఇన్ఫిల్ట్రేటర్స్ కానీ, వాళ్ళు వచ్చేటువంటి పరిస్థితి కానీ, అక్కడ చేసేటువంటి పరిస్థితులు కానీ. తర్వాత ఇంటర్నల్ విషయాలు. అయితే ఫస్ట్ మొట్టమొదటి ఇంటర్నల్ విషయాలు ఒకసారి కనుక ఆలోచిస్తే, ఇవాళ మదరసాలు ఉన్నాయి, ఇవాళ అనేకమైనటువంటి ట్రైనింగ్ క్యాంప్స్ ఉన్నాయి, ఇవాళ భారతదేశంలోనే ఇవాళ నడుస్తూ ఉన్నాయి కొన్ని. ఇవాళ నిజంగా ఒక మదరసా నుంచి ఒక అబ్బాయిని తీసుకుని ఒక ఇంటర్వ్యూ తీసుకుంటే ఇవాళ సోషల్ మీడియాలో కోడై కూస్తున్నాయి, బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. ఇవాళ వాళ్ళను ఇంటర్వ్యూ కనుక చేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే, ఇవాళ అరే నువ్వేం చదువుతున్నావు అంటే, నేను ఎక్కడ చదువుతున్నావు అంటే నేను మదరసాలో చదువుతున్నాను. మరి చదివిన తర్వాత నీ యొక్క అంబిషన్ ఏంటి? ఏం కావాలి నువ్వు అని, ఏం కావాలని కోరుకుంటున్నావు? నువ్వు డాక్టర్ కావాలా, నువ్వు ఒక ఇంజనీర్ కావాలా, లేకపోతే ఒక కలెక్టర్ కావాలా, లేకపోతే దేశ సేవ చేస్తావా, ఏం చేస్తావని అడిగితే వాడు ఒకటే చెప్తున్నాడు. ఇవాళ అనేకమైనటువంటి దీనికి ఇది ఉదాహరణలు సోషల్ మీడియాలో వచ్చాయి. వాడు ఏమంటున్నాడు అంటే, నై మై బడే హోనే కే బాద్ మై కాఫీ రూమ్ కు మారుతా హూं, కాఫీ రూమ్ కు మారుతా. అరే కాఫీ రూమ్ కు మారే తో क्या आता रे तुम्हारे बोलते हो, हम काफी रूम को मारे तो जन्नत को जाते, जन्नत को गए तो क्या होता है? 72 मेंबर्स जो भी है ना उन लोगों से ऐश करते हम लोग, वो होना मेरे को, वो हमारे को ये प्राइम मिनिस्टर से क्या ताल्लुक है, उनसे क्या ताल्लुक है, उनसे क्या ताल्लुक है అని చెప్పుతున్నటువంటి మదరసాలలో నేర్పుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మన భారతదేశంలో జరుగుతూ ఉన్నది. ఈ మదరసాలలో టెర్రరిస్టులు తయారవుతున్నారు. ఇవాళ వాటి మీద
నిజంగా మొన్న జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే ఒక ముత్యాలమ్మ గుడి అది ఎంతమంది ఉన్నారు, ఎక్కడున్నారు, వాళ్ళు ఎవరికి తెలియకుండా వాళ్ళని పంపించినటువంటి పరిస్థితి. కానీ మొన్న ఎంపీ గారు అక్కడికి వెళ్ళి వాళ్ళ మనుషులను వెళ్ళి ఇది రఘునందన్ రావు గారి మనుషులు అక్కడికి వెళ్ళి వాళ్ళు చూస్తే అక్కడ ఎక్కడి నుంచో వచ్చినటువంటి మనుషులు, బిహార్ నుంచి వచ్చినట్టు, బిహార్ మనుషులు కాదు వాళ్ళు, రోహింగ్యాల పిల్లలు వాళ్ళంతా. అటువంటి పిల్లలను తీసుకొచ్చి అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి ఏం నేర్పుతున్నారు, ఏంది అనేటువంటిది దాని మీద ఎవరు కూడా చూసినటువంటి పరిస్థితి లేదు. నిజంగా కూడా ఎప్పుడైతే మనం ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ భారతదేశం పరిడవిల్లాలి అంటే, శాంతియుతంగా ఉండాలంటే ఈ మద్రసాలను ఫస్ట్ మూసేయాలి. నెక్స్ట్ ఇంకొక విషయం చెప్తున్నాను, ఇవాళ పంజాబ్ సంగతి. ఇవాళ పంజాబ్లో దాదాపుగా 20 నుంచి 30 వేల 20 లక్షల మంది అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకొని ఒక్కొక్కరు 5-5, 6-6, 7-7 కని వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ భర్తలేమో పాకిస్తాన్లో ఉన్నారు. 5 లక్షలని అంటున్నారు. మొత్తం కలిపి 50 లక్షల మంది అని చెప్తున్నారు ఇవాళ. మొత్తం కలిపి 50 లక్షల మంది. వాళ్ళందరూ ఇక్కడ పెంచి ఇక్కడ చేసి ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళకి ఏంటి అసలు ఇక్కడ బాధ్యత? భారత్లో ఉంటూ పాకిస్తాన్కి సపోర్ట్ చేయడానికి బీజం అక్కడే పడుతుంది. కరెక్ట్. వాళ్ళేమో భర్తలేమో అక్కడ ఉంటారు, భార్యలేమో ఇక్కడ, వాళ్ళ పిల్లలు ఎక్కడ పెరుగుతున్నారు. అవును. ఇప్పుడు భారతదేశం జనగణన చేయడానికి చూస్తుంది. మరి వేడిగా ఈ జనగణన చేసే క్రమంలో వీళ్ళందరినీ పట్టుకుని బహిష్కరించే అవకాశం ఏమైనా కనబడుతుంది? ఇప్పుడు అవి చేయాలనే కదండి. ఇప్పుడు ఏంటంటే సిఐఏ కానీ ఎన్ఐఏ కానీ వీటన్నిటిని ఎందుకు చేస్తున్నారు అని అంటే, వాళ్ళందరినీ ఏరిపారేయాలి, వాళ్ళందరినీ చేయాలి అనేటువంటి వాళ్ళ అస్సాంలో జరిగినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అది ముఖ్యం. అది ఒక పార్ట్ అయితే, ఇవాళ ఇంకొక విషయం కూడా, ఇవాళ బంగ్లాదేశ్ పరిస్థితి, ఇవాళ వెస్ట్ బెంగాల్ పరిస్థితి ఏందో చూడండి. అత్యంత దారుణం కదా. ఇవాళ వెస్ట్ బెంగాల్లో ఒక చిన్న 2 ఉదాహరణలు చెప్తానండి. ఇవాళ అందరికి తెలియాలి కాబట్టి నేను చెప్తూ ఉన్నాను. ఇవాళ వెస్ట్ బెంగాల్లో ఒక 240 గుడిసెలు తగలబెడితే, ఎవరు విధర్మీయులు ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను, ముస్లిమ్స్ తగలబెట్టి అక్కడ పెడితే, హిందువుల యొక్క ఇళ్లను తగలబెడితే అక్కడికి వెళ్ళి చూడడానికి ఎవరు గవర్నర్ ఆఫ్ స్టేట్ అంటే ఫస్ట్ సిటిజన్, అతను వెళ్ళడానికి అతన్ని అనుమతించలేదు తెలుసండి. దట్ ఈస్ ద ల్యాండ్ ఆర్డర్ ఇన్ ద స్టేట్ గవర్నమెంట్. అక్కడ మమతా బెనర్జీ గారి గవర్నమెంట్. నెంబర్ 1. నెంబర్ 2 ఇంకోటి చెప్తాను. సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ నేను వెళ్ళి అక్కడ పరిస్థితిని గమనించి వస్తానని చెప్పేసి వాళ్ళు వెళితే, వారిని వెళ్ళి చూసి వస్తూ ఉంటే ఒక పెద్ద కట్టె తీసుకొని కొడితే, ఇట్లా పెద్ద కట్టె తీసుకొని కొడితే ముందు నుంచి వెనుక పోయింది. అది కనుక తలకాయ తగిలితే 4 వచ్చావు.